మనతో తాడూరు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. తాడూరు గారు నమస్తే. నమస్తే. నమస్తే తాడూరు గారు, మీరు విన్నారు అంటే మనం చాలా విషయాల్లో దేశం సాఫ్ట్గా ఉండొచ్చు, కానీ కరోనా టైంలో మనం చాలా కొత్త కొత్త సమస్యలు ఫేస్ చేసాం. అప్పుడు ఆక్సిజన్ దొరక్క ఇబ్బంది పడ్డాం. అప్పుడు మీ ప్రభుత్వం చాలా సీరియస్గా ఒక పీపీఈ కిట్ లేదు, ఒక ఆక్సిజన్ సిలిండర్ లేదు, లేదంటే ఒక వెంటిలేటర్ లేవు, చాలా విమర్శలు చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన 4-5 ఏళ్ల తర్వాత జరిగిన సందర్భంలో కూడా. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే 5-6 రోజుల్లోనే మొత్తం తిరగబడిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఇలా ఆ వార్త వచ్చిందో లేదో, షార్టేజ్ మార్కెట్లో మొత్తం హోటళ్ళు మూతపడుతున్నాయి, హాస్పిటళ్ళు మూతపడుతూ ఉన్నాయి, ఆలయాల్లో ప్రసాదాలు పెట్టే పరిస్థితి కనపట్లేదు. మీరు చూస్తూ ఉన్నారు, నేను చెప్పడం కాదు, పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం వైపు నుంచి చాలా ఒక గుంభనమైనటువంటి ప్రకటన, ఎక్కడా కొరత లేదు, ఎక్కడా కొరత లేదని మీరు అంటున్నారు. కానీ ఎందుకు సప్లై రావట్లేదు? కమర్షియల్ సిలిండర్కి టోకెన్లు ఇచ్చారంట ఉన్నారు, ఆ టోకెన్లు పనిచేస్తున్న పరిస్థితి కనపట్ల. డొమెస్టిక్ వాటికి టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి. అంతకుముందు కూడా ఒక సిస్టమ్ ఉంది, 20 రోజులు అయ్యాకే బుక్ అవుతుంది, మధ్యలో చేసుకుందామన్న బుక్ కాదు. డబుల్ సిలిండర్ ఉంటే ఏ సిలిండర్ కాల్ సిలిండర్ 20 రోజుల తర్వాతే బుక్ అవుతుంది. ఇప్పుడు అది కూడా కావట్లేదు, అసలు టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయట్లా. 4000కి బ్లాకులు అమ్ముతున్నారు మార్కెట్లని పత్రికల్లో చూస్తున్నాం. హైదరాబాద్లో మీరు ఉప్పల్లో ఉంటారు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బావాల్చి క్లోజ్ అయిపోయింది. చిన్న చితక హోటల్ దాదాపు 20-30% క్లోజ్ అయిపోయినాయి. ఏం జరుగుతుంది? కేంద్రం అంటే సప్లై లేదా, చర్యలు ఎన్ఫోర్స్మెంట్ ప్రాపర్గా లేదా, ముందు చూపుతో దీన్ని అరికట్టే ప్రయత్నం జరగలేదా? ఏం చెప్తారు? ఇప్పుడు శ్రీనివాస్ గారు, డెఫినెట్ గా ఏమవుతుంది అంటే, రాజకీయ పార్టీలు ప్రతిపక్షము, అధికార పక్షము. అధికార పక్షం అనగానే మేము స్కిన్ సేవింగ్, ప్రతిపక్షం అనగానే దుమ్మెత్తిపోయడం. అధికార పక్షాల్లో పిలిచేది వాళ్ళ జాతీయ స్థాయిలో, మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు. అందుకే నేనేమంటున్నానంటే, అది కాదు ఇటువంటి సిచ్యువేషన్. నేచురల్ కలామిటీ వచ్చినప్పుడు కానీ, ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ, ఇటువంటి యుద్ధ వాతావరణాల్లో ఎమర్జెన్సీ లాంటి సంఘటనలు జరిగినప్పుడు కానీ, సో మనము కొంత సంయమనంతో అధికార ప్రతిపక్షాలు ప్రజలకు విశ్వాసం కల్పించి ధైర్యంగా ఉండేటట్టు చూడాలి. ఎందుకు చూడాలి అంటే, భారతదేశం 140 కోట్ల జనాభా. జాగ్రత్తగా మీరు నేను చెప్పే సెంటెన్స్ చూడండి, నేను సీనియర్. ఇప్పుడు ఏమవుతుందంటన్నా, 140 crores పానిక్. మనం ఒక జాతరలో ఏమీ జరగదు కానీ ఎక్కడన్నా చిన్న సప్పుడో ఏదో జరిగింది అని ఉట్టిగా ఏది ఎవడన్నా ఇది ఆకతాయిలు ఏదన్నా సౌండ్ చేసిన అన్న పుకారు లేపినా గానీ దన్మన్ తొక్కిసలాట అవుతుంది. సో పబ్లిక్ ఎక్కువ ఉన్న దగ్గర, జనాభా శాతం ఎక్కువ ఉన్న దగ్గర 140 కోట్లకి ప్రతిపక్షం ఎంత బాధ్యతగా ఉండాలి? అధికార పక్షం కూడా నేను అంటున్నా. అయితే ఇప్పుడు అధికార పక్షం యుద్ధం అనేది జరుగుతుంది, ఓకే. అక్కడికి మన యొక్క ఈ రోజు ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ లో మనం ఒక విధానాన్ని ఎంచుకున్నాం. గతంలో ఉన్నది అలీన విధానం. ఇప్పుడు ఆయన లొల్లి చేస్తున్నాడు రాహుల్ గాంధీ గారు, కానీ మొదటి నుంచి కూడా మనం మన దేశ యొక్క ఏమంటారు సార్వభౌమాధికారం కానీ, లేదా మన నేను ఏమంటున్నా అంటే, ఇంత సిచ్యువేషన్ లో కూడా ఇరాన్ లో భారత పడవలు వస్తే నేనేం చెయ్యను అనేది ఒకటి రాబట్టుకున్నాం మనం. రెండోది, వివిధ దేశాల దగ్గర ఆల్టర్నేటివ్ అమెరికా బెదిరించిన రష్యా దగ్గర మనం కొనుగోలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ చేస్తూ సర్ప్లస్ మారక ద్రవ్య మన ఏమంటారు విదేశీ మారక నిల్వలు కూడా మనం పెంచుకొని కొంత మంచిగానే ఉన్నాం. వస్తే గనక మీరు అన్నట్టు ఒక 2 రోజులు 3 రోజులు షార్టేజ్ ఎందుకు వస్తుంది? ఈ డీలర్లు కొంత మేరకు కమర్షియల్ గా ఉంటారు, వాళ్ళు ఆవురు అన్నట్టు ఉన్నట్టున్నది ఇండియాలో. వాళ్ళకి మొదటి నుంచి ఒక అలవాటు, ఇటువంటి పాండిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రూపాయి చేసుకుందామనే ఉద్దేశం. వానికి దేశం పట్టదు, ప్రజలు పట్టరు, అట్లా తయారైపోయినారు సమాజంలో. రెండోది ఏంటి, దీనికి తోడుగా ప్రజలు ఇవాళ నా డ్రైవరు దాంట్లో ఆల్రెడీ నాకు 100 కిలోమీటర్లు తిరిగే డీజిల్ ఉంది సార్, నేను డీజిల్ పోసుకురావాలి. ఎందుకు అంటే, అరే అంతటా పోతున్నారు సార్, మనము అందరు పోసుకుంటారు, మా వేరే డ్రైవర్లు చెప్పారు, మనం కూడా ట్యాంక్ ఫుల్ చేసుకొని రావాలన్న. నువ్వు రోజు నింపుకునేదేమో ఒక 100 కిలోమీటర్లు ఎంతో నింపుకుంటావు, నువ్వు ఇవాళ ఫుల్ ట్యాంక్ లెవెల్ అని మాట్లాడుతున్నావు. సో నేనేమంటున్నా అంటే, ఏమవుతుంది దానివల్ల? మా దగ్గర మల్లాపురంలో ఒక పెట్రోల్ పంప్ లో మొత్తం అయిపోయింది ఒకటేసారి. అయిపోయినాక వాడిని లారీ రానికి టైం పడుతుంది. రాగానే ఏమైనా సిచ్యువేషన్, అరే షార్టేజ్ ఉంది, అది ఆ పెట్రోల్ పంప్ బంద్ అయిపోయింది అంటే ఇంకో పెట్రోల్ పంప్ దగ్గర కురుకు అనేది పుకారు లేచింది. అందరు ఎవరిదాళ్ళు రోడ్ల మీద. నేనేమంటున్నా, శాస్త్రీయంగా నేను ప్రాక్టికల్ గా ఒక సామాన్య జీవితంలో మనం చూస్తున్నటువంటిది, నేను ఉంటున్నటువంటిది మా సీనాన్న దృష్టికి తీసుకొస్తాను. ఎందుకంటే మీరు ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి. ఇటువంటి సిచ్యువేషన్లలో ఏంటి అంటే, ప్రతిపక్షం గానీ అధికార పక్షం గానీ
కొంతమేర నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మా సోదరులు మళ్ళా నా మీద దుమ్మెత్తిపోస్తారు. సో కొంత మేరకు మనం సంయమనంతో ఒక బాధ్యతతో మన కంట్రీలో ఎటువంటి అలజడులు లేకుండా ఇటువంటి సిచ్యువేషన్ లో భారతదేశం గ్రేట్ రా అనేటట్టు ఉంటూనే ప్రజలకు వచ్చిన సమస్యల మీద వారు సూచనలు ఇవ్వాలి. ఇంకా గిట్ల చేస్తే బాగుంటది, ఏంది ట్రంప్ను తిరితే బాగుంటదా, ఓకే తిడదాం, రష్యా బంద్ చేయ, ట్రంప్ ఇంకా సీరియస్ తీసుకొని ఏమన్నా చేస్తే మనకు లాభం అవుతుందా, లేదు రష్యాను తిడదామా లేకపోతే ఇరాన్ తిడదామా, ఇది కాదు కదా ఇప్పుడు కావాల్సింది. మెల్లగా ఈ సందులో ఈ యుద్ధ వాతావరణంలో మన ఆయిల్ మనం ఎక్కడికి వెళ్ళి మనం తెచ్చుకుందామా, మన కంట్రీ. మీరు చెప్పిన మాట కాదు సార్, మీరు తాడూరు గారు, నేను మిమ్మల్ని లెక్కలకు తాడూరు గారు నేను మిమ్మల్ని తాడూరు గారు నేను ఎందుకు రాజకీయాలు ఈ పక్క పెడదాం. ప్రభుత్వం డిక్లేర్ చేసిన విషయాలు గతంలో 20-25 రోజులకి సరిపడానే మనకి ఆయిల్ రిజర్వ్స్ ఉండేవి. బీజేపీ వచ్చిన తర్వాత 70 రోజులకి సరిపడా పెంచామని చెప్పారు. ఇది మొదలై 4-5 రోజులు కూడా కాల, వారం కూడా కాల. మరి ఆ రిజర్వ్స్ ఉండుంటే ఈ పరిస్థితి ఎందుకు అనేది నెంబర్ 1. నెంబర్ 2, పోనీ సప్లై ఏమన్నా ఆగిందంటే అమెరికా తిట్టినా తెచ్చుకున్నారా, అమెరికా పర్మిషన్ ఇస్తే తెచ్చుకున్నారా పక్క పెడితే రష్యా నుంచి వస్తుంది. ఇరాన్ కూడా అనుమతి ఇచ్చింది హర్మూజ్ గుండా మన నౌకలు రావడానికని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. సప్లై కూడా మనకేం ఆగినట్టు కనపడలా. మన దగ్గర ఆల్రెడీ 70 రోజులకు ఉన్నాయా, 20 రోజులకు ఉన్నాయా, రిజర్వ్స్ 10 రోజులకు ఉన్నాయా, ఎంతున్నా కూడా మనకి షార్టేజ్ రాకూడదు. కానీ షార్టేజ్ స్పష్టంగా ఏదో 4 కొని పెట్టుకోవడం కాదు, పెద్ద పెద్ద హోటళ్ళే మూతపడ్డాయి. అయోధ్య రామాలయం మూతపడి, భోజనాలశాల మూతపడింది. షార్టేజ్ కనపడుతుంది. ఏదో నేను మళ్ళీ చెప్తున్నా సామాన్య పరిభాషలో చెప్తున్నా. ఒక 1-2 days ఈ సిచ్యువేషన్ లేదంటే పానిక్ అయ్యారు ప్రజలు. ఓకే, ఎందుకైనారంటే సరే మీడియా వార్తలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఊహించుకొని కావచ్చు, గతంలో గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడల్లా మనకు ఆయిల్ రేట్లు పెరగడం కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, ఇవన్నీ కూడా నార్మల్ గా. ఒక్క నిమిషం, ఎవరో మరి సరే నేనేం అయితే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రజలు ఏం చేసినారంటే మన దగ్గర ఇమీడియట్ గా ఉన్న నిల్వలన్నీ అయిపోయినప్పుడు ఏంది, ట్రాన్స్పోర్ట్ లో కనీసం ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మళ్ళా ఇమీడియట్ ఎస్టాబ్లిష్ అవ్వాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటది. రెండోది, ఇగో ప్రతిపక్షం ఇప్పుడు వాళ్ళ పీరియడ్ యూపీఏ గవర్నమెంట్ ఈ లైన్ మా మోడీ గారి ఫోటో పెట్టి గ్యాస్ అంతా ఇట్లా లైన్లు కట్టిరు మధ్యప్రదేశ్ లో అనగానే మోడీ గారు తక్కువ తిన్నాడు, ఆయన నాగాడు, ఆయనే ప్రతిపక్షాల ముందు విమర్శించడం మొదలు పెడతాడు. మీరే వాళ్ళు విమర్శించొద్దు అంటారు. 2 రోజులు ఆపాలి అంటున్నారు. మోడీ గారు ఆపాలంటే ముందు మోడీ గారే పెట్టారన్నారు కదా. దేశం కాదు కదా, 140 కోట్ల అది అన్ని సందర్భాల్లో గుర్తు పెట్టుకుందాం సార్. 140 కోట్లు అన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లో మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి లెక్కలు చెప్పలేదు మనకి ఎంత సర్ప్లస్ ఉంది, ఎంత నిల్వలు ఉన్నాయి. మళ్ళీ తీసుకుంటా. మరి నిజంగా సర్ప్లస్ ఉండాలని మనం కోరుకుందాం. ఇదేదో ఒక ప్యానిక్ క్రియేట్ చేయడం కోసం కాదు. రియాజుద్దీన్ గారు అలాగే సైద్ రఫీ గారు